చూడండి, సంతోషం అనేటువంటిది పరిపూర్ణం కావాలంట. పరిపూర్ణతలో ఉన్నప్పుడు. అంటే భూమిలో విత్తనాలు వేయాలంటే భూమిలో రాళ్ళు తీయాలి, మొక్క తీయాలి, ఏమండి పిల్లలు తీయాలి, భూమిని మెత్తలు చేయాలి. భూమిని మెత్తలు చేసిన తర్వాత దానిలో ఉన్న వ్యర్థం అంతా పోయిన తర్వాత శ్రేష్టమైన విత్తనం దానిలో వేసిన తర్వాత ఆ మొక్క ఎదగడానికి వస్తుంది. ఈరోజు మనలో కూడా పాపము కానీ, పాప స్వభావాలు కానీ, పాప సంబంధమైనటువంటి ఈచ్ఛ కానీ మనలో నుండి పోయిన తర్వాత, అవిధేయతలు తీసివేసుకున్న తర్వాత, దుర్మార్గత తీసివేసిన తర్వాత, మనలో ఉన్న కోపాలు, పగలు, ప్రతీకారాలు తీసివేసిన తర్వాత చిన్న పిల్లవాడి స్వభావం మనలో కలుగుతుంది. ఆ స్వభావం మనలో కలిగినప్పుడు, మనలో కలిగేటువంటి అప్పుడు ఏం చేస్తుందంటే మనకే పశ్చాత్తాపం వస్తుంది. మనకే పశ్చాత్తాపం. పాపాత్ముడైన శ్రీ యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి చేసిన పని ఏంటి? అయ్యో నన్ను అందరూ తిడుతున్నారని ఏడవలా, అందరూ నన్ను అవమానించారని ఏడవలా, లేకుంటే అందరూ నన్ను నిందించారయ్యా, నువ్వే నాకు సహాయం చేయి, న్యాయం చేయి, నువ్వు వచ్చి మాట్లాడని చెప్పి ఆయన మీద ప్రాధేయపడలా. ఆమె హృదయంలో ఉన్న వేదన, ఆమె హృదయంలో ఉన్న బాధ, ఆమె చేసిన తప్పులు అన్ని కూడా పాదాల దగ్గర కడిగి వేసుకొని దిద్దుబాటు చేసుకొని ఆమె లేచిన తర్వాత ఆయన చూసి అన్నాడు కదా, సమాధానము గలదానవై. మరి రోజు రక్షించబడ్డాం కానీ మనలో సమాధానం ఉందా? మనము దేవుని ఆత్మ, అందుకే ఎఫెసీ పత్రిక 4:1 ఒక మాట చూస్తే అక్కడ దేవుని యొక్క ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి ఒక మాట రాయబడుతూ ఉంటుంది. కాబట్టి సమాధానమును బంధము చేత ఏ ఐక్యం అంట? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి. అవునండి, మనకి దేని మీద శ్రద్ధ ఉంది? ఇంటి మీద ఉంది, తిండి మీద ఉంది, బట్టల మీద ఉంది, డబ్బు మీద ఉంది, మన స్వరూపాల మీద ఉంది. ఏమండి, దేని మీద ఉంది? మనకి మన బిడ్డల మీద ఉంది, మన కలిగిన పేరు ప్రతిష్టల మీద ఉంది, మన సంపాదన మీద, అన్నిటి మీద మనకు ఏముంది? శ్రద్ధ ఉంది. మరి దేవుని ఆత్మ మీద మనకు శ్రద్ధ ఉందా? అయ్యో నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను కానీ దేవుని ఆత్మ లేదే, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలన్నా, పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు అయ్యా నాకు భాషలు రావాలయ్యా, అయ్యా నాకు వరాలు రావాలయ్యా, నాకు కృపావరం కావాలయ్యా, నాకు స్వస్థపరిచే వరంగా ఎలాంటి అభిషేకం కావాలయ్యా అంటాం కదా. మరి ఇవన్నీ లోపల ముడుపులు కట్టుకుని ఉంటే, వీటి మీద మనకు ఆసక్తి ఉంటే మన ఆత్మఫలాలు ఎప్పుడు వస్తాయి? కృపావరాలు ఎప్పుడు వస్తాయి? భాషలు ఎప్పుడు వస్తాయి? దేవుని అభిషేకం ఎప్పుడు పొందుతాం? ఏది లేకుండా మనము దేవుని భక్తి చేస్తున్నామంటే ఆ భక్తి ఎలా ఉండేదంటే మనుషులకు కనబడవల్లే చేసే భక్తి, కానీ దేవునికి మెచ్చే భక్తి మనకు కనబడదు. కాబట్టి ఆ మెప్పు ఘనత ఎప్పుడు వస్తుందంటే, దేవుని మెచ్చుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఆ ఆత్మ లేదనుకోండి, మనల్ని పొగుడుతూ ఉంటే అసలు ఇక మనం పరవశించిపోతాం అన్నమాట కదండి. మనల్ని పొగుడుతూ ఉంటే మనల్ని పరవశించిపోతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఉండవలసినటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపు విషయంలో మనం మనుషులు పొగుడుతూ ఉంటే మనంత చూడలేరు అనుకుంటా ఉంటాం. మనుషులు పొగడాలా, దేవుని పొగడాలా? నిజం చెప్పండి. దేవుని పొగడాలి. మనం పొగిడించుకుంటున్నావా, పొగుడుతున్నావా? అది చెప్పండి. పొగడుతులేదా? సరే, ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 6:5. మత్తయి సువార్త. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మత్తయి సువార్త 6:5. లూకా సువార్త 16:15. లూకా సువార్త 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం.
యోహాను కాలము వరకు చూడండి, ఇప్పుడు మరి మనుషుల చేత పొగిడించుకుంటే గొప్పతనమా, దేవుని చేత పొగిడించుకుంటే గొప్పతనమా? మరి మనం మనుషులు పోగొడుతుందని ఏడుతో బాధపడుతూ ఉంటే నన్ను దేవుడు పొగడాలి అనేటువంటి ఆశ ఉందా? దేవుడు పొగడాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, మన పాట దేవుడు ఆలకించాలి, మన భక్తి దేవుడు ఆలకించాలి, మన చేసే పరిచర్య దేవుడు చూడాలి, మన కుటుంబంలో కలుస్తున్న కన్నీరు దేవుడు చూడాలి, మనకు సంఘం మీద ఉన్న భారం, కుటుంబం మీద ఉన్న భారం, లేకుంటే నశించిపోతున్న ఆత్మల మీద ఉన్న భారం, లోకములో జీవిస్తున్న వ్యక్తుల మీద ఉన్న అయ్యో నశించిపోతున్నారనే ఆత్మల భారం ఎప్పుడైతే ఉంటుందో, అందుకే పౌలు అంటాడు కదా, అయ్యో మిమ్మల్ని చూసి నా శరీరం నాలో ప్రసవ వేదన మరలా పుట్టుచున్నది అంటాడు. మరి ఇప్పుడు ఏ భారం మనలో ఉంది? ఆత్మను కలిగిన వారిలో కలిగేటువంటి భారం ఏంటంటే నశించిపోతున్న వారు చూస్తే అయ్యో నశించిపోతున్నారని ఏడ్చి 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 ప్రార్థన చేస్తాం. అయ్యా వారు మారాలయ్యా, వారు బ్రతుకులు మారాలయ్యా, శాపం నుండి బంధకాల నుండి విడిపించబడాలి ప్రభు అని. ఆ మార్పును మన జీవితాల్లో చూడాలంటే పరిశుద్ధాత్మ సహాయమే మాత్రం కావాలి. ఆయనే ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో మన దగ్గర ప్రార్థన చేసేవాడు ఉంటాడు. కానీ అలాంటి స్థితి మనము కలిగి ఉండాలంటే అప్పుడు ఆ ఆత్మను ఎప్పుడైతే అప్పుడు కలిగి ఉంటామో అప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి పరిశుద్ధ ఆత్మ ఫలములు మనం పొందుతాం, కృపావరాలు పొందుతాం, ఏమండి? అంత మాత్రమే కాకుండా నశించుచుపోతున్నటువంటి వారి మీద భారము కలిగిన వారుగా మనం ఉంటాం. అది లేనంత వరకు అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకములోనికి మనం వచ్చి అన్య భాషలు